హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన్వి నందన్. ఈరోజైతే మేము కుకట్పల్లిలో ఉన్న లుల్లు మాల్కి అయితే నేను మా అత్త కూతురు కలిసి వచ్చేసినాం. సో అక్కడ ఆ రోజు రాగానే ఎంట్రన్స్లోనే మాకు ఆర్మీ వాళ్ళు గన్స్ ప్రజెంట్ చేశారు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. అక్కడికి వెళ్ళగానే ఆర్మీ గన్స్ ఒకటి, ఆర్మీలో ఎలా వాడతారు అండ్ ఒక్కో గన్ ఒక్కో వెయిట్ ఉంది అండ్ ఒక్కో గన్ వచ్చేసి 1 minute 400 bullets ఇస్తుంది. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను ఒక గన్ లిఫ్ట్ చేద్దామని ట్రై చేసిన, అది 8.8 kgs ఉందన్నమాట ఆ గన్. సో దాన్ని లిఫ్ట్ చేయడానికే రాలేదు నాకు, అంత వెయిట్ ఉన్నాయి గన్స్. ఇంకా అక్కడికైతే మిగిలిన మా అత్త కూతుర్లు కూడా వచ్చేసారు. సో మేము 4 members అయితే ఫైనల్గా అక్కడ ఉన్నాం. అక్కడ మేము పైన నెక్స్ట్ అయితే పైకి వచ్చేసినాం అనమాట. అక్కడ మా వీడియోలో ఉండాల్సిన గర్లే వీడియోలో లేదు. నన్నైతే కెమెరామెన్ చేసేసారు ఫ్రెండ్స్ వీళ్ళంతా కలిసి. తప్పదు ఫ్రెండ్స్, సో మనం ఏం చేయలేం కాబట్టి. సో అక్కడ మేమైతే అందరం కలిసి పైకి వెళ్ళిపోయినాం. అక్కడ ఇంకా కొంచెం మాల్ అంటే నేను అలా ఎక్కుదాం అనుకున్నా కానీ వీళ్ళు ఎక్కనియలేదు ఫ్రెండ్స్. ఏం చేద్దాం, నేను కామన్గా ఎక్కుకుంటూ వచ్చేసాను అనమాట. అలా ఎక్కడానికి ఛాన్స్ లేదు కదా ఫ్రెండ్స్, తనని తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మేమే వచ్చేసినాం. అక్కడ పైన జూడియోకి అయితే వెళ్ళినాం. అక్కడ ప్లేస్ అయితే చాలా ఫ్రీగా ఉంది. ఒక రీల్ అయితే చేద్దాం అనుకొని ఒక స్టంట్ ట్రై చేసినాం అనమాట. ఫైనల్గా ఏదో రీల్ మాకు వచ్చింది, ఏదో చేసేసినాం. కానీ మేము ఒక ఫ్యామిలీ లైఫ్లో కొంచెం రిలాక్సేషన్ కోసం, స్ట్రెస్ కోసం వెళ్ళాలి ఎటన్నా, మేము నలుగురమే అని ఎంతో ట్రై చేసినాం. ఆఖరికి ఒక 10 years తర్వాత మేము అనుకోగా మా ప్లాన్ ఈ రోజుకి ఓకే అయింది. మేమే అలా కొంచెం హ్యాపీగా ఫన్ చేసుకుంటూ ఈరోజు తిరుగుతున్నాం అనమాట. లేకుంటే అసలు మేము బయటికే వచ్చేవాళ్ళం కాదు. నాకు అలా తిరగాలని ఉండే గైస్, కానీ నన్ను తిప్పనికే వీళ్ళు రాలేదు. అలా నేను ఒక వీడియో ముందు పెట్టంగానే 3 కూతుర్లకు వచ్చేసిరు అనమాట నా దగ్గరికి. సో మేము అట్లా ఫన్ అయితే చేసుకున్నాం అనమాట నలుగురం. ఫైనల్గా మేము నలుగురం కలిసి రచ్చ మామూలుగా ఉండదు. ఇట్లా ఫిల్టర్ పెట్టుకోగానే 3 ఒకటేసారి వచ్చేసి పోజ్ అయితే పెట్టేసిరు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మన యూట్యూబర్ తినే ఉంటుంది ఏ ఫిల్టర్లో అయినా కూడా. తప్పదు ఫ్రెండ్స్, మరి మనం ఉండాల్సిందే. అసలు మనకైతే ఆల్వేస్ ఫొటోస్ లవ్ అన్నమాట. సో కింద చూసుకుంటే మాత్రం కింద ఫ్లోర్లో అందరూ ఎన్సీసీ స్టూడెంట్స్ అయితే వచ్చి వాళ్ళు ప్రజెంట్ చేసిన గన్స్ని అయితే చూస్తున్నారు. మాల్ మొత్తం చాలా రష్గా ఉండేది. అలా అయితే మేము ఎలానో ఎంజాయ్ అయితే చేసాం ఫ్రెండ్స్. పైకి అయితే వెళ్ళాము, అక్కడ పర్ఫ్యూమ్స్ చూసి షాక్ అయిపోయామన్నమాట. సో అక్కడ నెక్స్ట్ మనం అక్కడ కమ్మలు అయితే తీసుకుందామని చెప్పేసి వచ్చేసినాం. ఆ ఇయర్ రింగ్స్ చూడ్డానికి మాత్రం సూపర్గా ఉన్నాయి, కానీ రేటే కొంచెం షేక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎస్ అంతే ఫ్రెండ్స్, అది చూసిరా ఫ్రెండ్స్, ఒక్కో రేట్ ఉంది అసలుకి. మనం సర్లే ట్రై చేద్దాం అనేసి అనుకున్నాము. కమ్మలు అయితే బాగున్నాయి కానీ రేట్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. సో తర్వాత అలా మిర్రర్లో ఒక పోజ్ అయితే మేము సెల్ఫీ తీసేసుకొని ఒక పోజ్ కొట్టేసి అలా ఇంకా ముందుకు వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. మా వదినకి మాత్రం ఆశ ఉండే ఫ్రెండ్స్ ఏదైనా తీసుకుందామని. సో అంతలోనే అయితే మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్. అక్కడ అది చూసారా, క్లిప్ అనమాట. నార్మల్గా మన షాప్లో అయితే ఎంత 20, 30 అంతే, లాస్ట్ 50. అది చూసిరా 100 rupees అంట. మాకైతే షాప్ ఉంది ఫ్రెండ్స్, 20 rupeesలో వచ్చేస్తుంది. అంతే ఫ్రెండ్స్, అందుకే క్యాన్సల్. ఇక మేము అసలు తీసుకోము. ఇంకా సరే పోనీ, అది పోయింది. నెక్స్ట్ షర్ట్ అన్న తీసుకుందామని చెప్పి వచ్చేసినాం. ఆ షర్ట్ చూసిరా, ఆ షర్ట్ 1000+ అనమాట. ఏది వేస్ట్. ఇంకా నెక్స్ట్ చూద్దాం అనుకున్నాం. అదేమో 2000+. ఇక 2000+, 3000+. జస్ట్ ఇంకా అలా క్లాత్స్ చూసేసరికి అయితే మాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది ఫ్రెండ్స్. మరీ 3000 పెట్టి ఎవరం కొనలేం కదా పిల్లల కోసం అయినా. సో అట్లా అయితే మొత్తం తిరిగేసరికి ఇంకో చిన్న ఫ్రాక్ కూడా చూసాము, అది మా వదినకి బాగా నచ్చింది. కానీ అది కూడా అంతే హెవీ రేటే చూపిస్తుంది అన్నమాట. సో ఇక మనతో కాదు అట్లాంటివన్నీ. ఇది లాస్ట్కి షర్ట్ ఏదో బాగుందని చూసిన, ఆ షర్ట్ చూసేసరికి అదొకే 900 అంటే పడవచ్చు అనిపించింది. దానికైతే ఒక 800 ఉంది అది. సో దాని తర్వాత మేము KFC పక్కనున్న బోర్డు చూసినాం, 300కి 9 pieces. సో చలో, చికెన్ అంటే తగ్గేదే లేదు కదా ఫ్రెండ్స్. అంతే, తగ్గేదేలే. అక్కడ ఇంకా కొంచెం చిన్న షాపింగ్ అయితే కంప్లీట్ చేసి లుల్లు మాల్ బయటికి అయితే వచ్చేసినాం. అది అయిపోగానే నెక్స్ట్ మనం తినాలి. సో జంగల్ థీమ్ రెస్టారెంట్, ఆ రెస్టారెంట్కి అయితే సేమ్ జంగల్ థీమ్ లాగానే ఉంది. పుల్లులు కూడా ఉన్నాయి కానీ ఉత్తుత్తివి అనమాట. అంతే.
అక్కడ సేమ్ మన చేపలు ఫిష్లు అన్నీ ఉన్నాయి అక్కడే అంత సేమ్ అసలు మాత్రమే బతుకున్నాయి ఫ్రెండ్స్, మిగతా ఏవైతే లేవు. అసలు మాకైతే స్పెషల్ రిజర్వ్ టేబుల్ ఇచ్చేసారు. మేము ఫుడ్ తినడానికి అయితే రెడీ అయిపోయినాం. మా స్నాప్చాట్ అయితే ఇదే పని, మీరు ఏమైనా చేసుకోండి, నా పని అయితే నాది అన్నట్టుగా ఉంది. సో ఇంకా తిని మేము ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసినాం. మేము ఫుడ్ చికెన్ టిక్కా ఇంకా లాలీపాప్ బిర్యానీ అవన్నీ తినేసినాం. టేస్ట్ అయితే సూపర్గా ఉండే. నెక్స్ట్ చల్లగా ఏమైనా తినాలని ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వచ్చేసినాం. అంటే మనమైతే బట్టలు చెంపుకుంటాం ఫ్రెండ్స్ ఫస్ట్. సో అక్కడ వచ్చేసి మేము చాక్లెట్ షేక్ ఒకటి ఇంకా లావా ఐస్ క్రీమ్ చాకో కేక్ ఆర్డర్ చేసినాం. అది కూడా అసలు మస్తుండే, ఒక్క ఫ్లేవర్ ఒక్కలాగా ఆస్వాదిస్తూ తినేసినాం. తిని కొద్దిసేపు కూర్చొని కొంచెం ముచ్చట్లు ఫన్ టైం అయితే మస్తు ఎంజాయ్ చేసినాం. తర్వాత కొన్ని పిక్స్ అవన్నీ దిగినాం. నేనే తీయాలి ఫ్రెండ్స్, నాకైతే తీసేవాళ్ళే లేరు పాపం, నేను అనిపించింది నాకు. ఎస్ ఫ్రెండ్స్, తప్పదు, ఇంకేం చేయలేను ఫ్రెండ్స్. తర్వాత తినేసి బయటికి వచ్చేసినాం. కానీ టేస్ట్ అయితే అసలు ఆ డేనే చాలా ఎంజాయ్ చేసినాం మేమైతే. ఒకటి హోల్ డే మొత్తం ఓకే, కొంచెం వెళ్ళినందుకైతే హ్యాపీ ఫీల్ అయినా మురిసిపోతుంది ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ తిన్న ఆనందంలో. అలా ఆషాఢం సేల్లో కూడా కొన్ని శారీస్ అయితే చూసేసి బాయ్.